హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ వంటిల్లు. నేను మీ శిరీష. ఈరోజు వీడియోలో చిన్న ఉసిరికాయలతో పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎన్ని రకాల కూరలతో తిన్నా ఇలా పచ్చడి వేసుకుని ఒక ముద్ద తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదండి. ఇంకా లేట్ ఎందుకండి, ఈ ఉసిరికాయలు మీకు కూడా దొరికినట్లయితే నేను చెప్పిన విధంగా ఒకసారి పచ్చడి కలిపి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఈ పచ్చడి కలపడానికి కావాల్సినవి ఏంటో చూద్దాం. నేను అరకిలో ఉసిరికాయలు తీసుకున్నానండి. ఇవి శుభ్రంగా కడిగి తుడిచి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. దంచిన వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. ఒక స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని 2 నిమిషాలు వేపుకోవాలి. లైట్గా వేపుకుంటే సరిపోతుందండి, మాడనివ్వకూడదు. ఇలా 2 నిమిషాలు వేపుకుంటే సరిపోతుందండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ 50 గ్రాములు, కారం 100 గ్రాములు, ఆయిల్ 1/2 కిలో వేరుశనగ ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు పచ్చడి కలుపుకుందామండి. ఒక ఉసిరికాయలో గిన్నెలో తీసుకున్నాం కదా, అందులో దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కారం మనం తినే ఘాటును బట్టి కారం వేసుకోవాలండి. నేను ఒక 6 స్పూన్ల వరకు వేసాను. సాల్ట్ వేసుకోవాలి. పెద్ద స్పూన్తో 3 స్పూన్లు వేసానండి. తర్వాత చూసి కావాలంటే వేసుకోవచ్చు, ముందే వేస్తే ఎక్కువైపోతుంది కదా. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో సరిపడా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మనం ఆవాల పొడి మిక్సీ పట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆవాల పొడి వేసిన తర్వాత సరిపడా ఆయిల్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. పచ్చడి మొత్తం కలపడం అయిపోయిన తర్వాత దగ్గరికి ఒత్తుకొని మూత పెట్టి ఒక రోజు మొత్తం ఊరనివ్వాలి. తర్వాత రోజు చూద్దామండి. ఆయిల్ బాగా పైకి వచ్చేసింది కదా, పచ్చడి కూడా బాగా ఊరిపోయి ఉంటుంది. ఉసిరికాయకి ఉప్పు కారం పట్టి కొంచెం మెత్తబడుతుందండి, తినడానికి సూపర్గా ఉంటుంది. పచ్చడిని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయినా లేదో ఒకసారి చూసుకొని కావాలంటే కలుపుకోవచ్చండి. నాకు ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయినాయండి, కాకపోతే కొంచెం ఉప్పుగా ఉండాలి, అందుకనే కొంచెం సాల్ట్ వేసాను. తర్వాత రోజు చప్పగా అయిపోతుంది మళ్ళీ. సాల్ట్ మొత్తం కలిసేలా బాగా కలుపుకొని ఆయిల్ కూడా వేసుకోవాలండి. నిలవ పచ్చడికి ఎప్పుడూ ఆయిల్ ఎక్కువే ఉండాలి. ఆయిల్ పైకి తేలుతూ ఉంటే పచ్చడి పాడవదండి, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. దీనిని గాజు సీసాలో కానీ చిన్న జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటుంది.
వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. ఇంకా వేరే కూరలు ఏమీ అవసరం లేదు. మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా, ఇంకెందుకు లేట్ అండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త రెసిపీల కోసం మన యూట్యూబ్ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.